4.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఘన విజయం సాధించాం. నామినేషన్ వేసి విజయం సాధించిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాను. ఎమ్మెల్యే వ్యవస్థను వద్దన్న మనిషి నేడు వారే కావాల్సొస్తోంది. అడిగినా ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు అనుకోరు. భూ చక్రాలు, విష్ణు చక్రాలు తిప్పడం కాదు. కేంద్రంలో బీజేపీకి అవసరం ఉందని అనుకున్న వారే ముందుగా వాళ్ళ అవసరానికి మద్దతిస్తారు. అంగన్వాడీ సమస్యలను పరిగణనలోకి తీసుకొని తగిన ప్రాధాన్యత ఇస్తాం. స్పీకర్ పదవి కాదు, ఏదైనా స్వీకరిస్తా. ఇవ్వకపోయినా నాకున్న బాధ్యత నిర్వర్తిస్తా. మరి ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు? ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు ఎన్డీఏకి అవసరం ఉంటుంది, అక్కడ కూడా మేమే చక్రం తిప్పామన్న వాదనలు అయితే కొంత బయటకు వస్తుంది. భూచక్రాలు, విష్ణు చక్రాలు తిప్పటాలు ఏమి ఉండవు, కానీ డెఫినెట్గా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. బట్ వాళ్ళ అవసరం ఉండి అడిగినా అడగకపోయినా వీళ్ళ అవసరం కొద్దీ మద్దతు ప్రకటిస్తారు. వాళ్ళు అడగరు. ప్రకటించేశాడు అది కూడా సాయిరెడ్డి గారు. ఎన్డీఏకి అన్ని బిల్స్ మేము మద్దతు ఇస్తామని చెప్పేశారు కదా. ఇంకా చక్రాలు ఏం తిప్పుతాడు ఈయన? చెప్పేశాడు కదా మద్దతు అన్కండిషనల్గా. సో దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జోక్గా తీసుకుంటే తీసుకోవచ్చు. గతంలో అంగన్వాడీలు కానీ లేదంటే ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా అందని పరిస్థితుల్లో వాళ్ళని నెట్టేస్తారు. వాళ్ళకి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అంగన్వాడీల గురించి నేను గతంలో అంటే లాస్ట్ బట్ వన్ పార్లమెంట్ సెషన్లో అంగన్వాడీల గురించి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా అంగన్వాడీలకి వాళ్ళకు అందుతున్న జీతాలకు వారు చేస్తున్న సేవలకు డెఫినెట్గా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసినా ఎలా చూసినా కూడా ఆ వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది 4,000 కూడా ఇవ్వట్లా. ఇక్కడ 50 సంవత్సరాలు దాటితే పింఛనే 4,000 రూపాయలు ఇస్తున్నారు. సో పింఛన్ 4,000 ఇచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళకి ఆఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు. అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు, ఒక ఎమ్మెల్యేని. సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి. కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది అని మటుకు నేను చెప్పగలను. స్పీకర్ పదవి అని చెప్పి చాలా ఎంతవరకు మంత్రి అని కూడా చర్చ జరిగింది. అలాగే ఇది జరుగుతుంది. అనుకున్నవేమి జరగవు. అంటే పార్టీ అధినేత మీకు మంచి బాధ్యత ఇస్తే పార్టీ తరఫున ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం. కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం. సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు బాధ్యత ఎలాగో ఉంది, పని లేకుండా లేను కదా. ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా, అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యతతో సరిపెట్టుకుంటా. ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. సో కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి అంతే. లభించలేదు. నేను కాకుండా ఇంకొక 7 ఉన్నారు కదా, ఇంకో 6 ఇస్తారేమో తెలియదు కదా. నాకే ఇస్తారని గ్యారెంటీ. దాడికి సంబంధించి మీరు ఫిర్యాదు చేసిన పరిస్థితి అది ఎంతవరకు అప్డేట్ వచ్చింది సార్? ఏమో ఇవాళ రేపు ఎఫ్ఐఆర్ నిన్నటిదాకా అదే ఆ గొడవలో ఉన్నారు కదా, మన స్వేరింగ్ ఇన్ సెరమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు. మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను.
కట్టకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు, అన్నీ ముందే ఎందుకు కట్టడం? కడతారని అనుకుంటున్నాను. లేకపోవచ్చు ఏమో. రాష్ట్రంలో 125 ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ 125 కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు. వచ్చారా అసలు దేనికి కాదు గేట్ తమ్ముడు వెనక్కిరా తమ్ముడు వెనక్కిరా ఫోన్ చేస్తాను. సార్ ముందుకు రండి సార్. సార్ ओम सप्तात्रीशाय विद्महे शेषाचलनिवासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् तन्नो लक्ष्मीः प्रचोदयात् अधैतं विष्णवे जरुनिर्वहति भागते ये नैवैनं प्रणयति ब्राह्मणा ऋषय वृद्धरेत् ब्राह्मणा वे सर्वा देवताः ब्राह्मणाभिरेवैनं देवताभिरुद्धरति तावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति सर्वस्याप्ये सर्वस्य विद्ये सर्वमेकतेन आप्नोति सर्वं याप्तवीर्या बलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूदास्थानो मुञ्चन्द्रसंहसः लक्ष्मीः सर्वसाम्राज्यलक्ष्मीः श्री